ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర శాసనమండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి బొర్రా గోపిమూర్తి అవసరమైన కోటాకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమవారం స్థానిక జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. 14 టేబుళ్లపై ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 1 గంటకే పూర్తయింది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన 15,494 ఓట్ల లెక్కింపులో 814 చెల్లని ఓట్లు పోను మిగిలిన 14,680 వ్యాలిడ్ ఓట్లలో బొర్రా గోపిమూర్తికి 9,165 ఓట్లు తొలి రౌండ్లోనే లభించాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు గంధం నారాయణరావుకు 5,259, దీపక్ పులుగుకు 102, నామన వెంకటలక్ష్మికి 81, డాక్టర్ నాగేశ్వరరావు కవలకు 73 ఓట్లు లభించాయి. వ్యాలిడ్ ఓట్ల ఆధారంగా నిర్దేశించిన కోటా ఓట్ల సంఖ్య 7,341 కాగా దీనిని మించి బొర్రా గోపిమూర్తికి తొలి రౌండ్ డీటెయిల్ కౌంటింగ్లోనే 9,165 ఓట్లు లభించడంతో ఎన్నికల కమిషన్ ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువపత్రాన్ని అందజేశారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మీడియాతో మాట్లాడుతూ తన పట్ల అపార అభిమానం, నమ్మకంతో తనను ఎమ్మెల్సీగా గెలిపించిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. దేశ ప్రగతిలో విద్యారంగ పాత్ర అత్యంత కీలకమైనదని, ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలపై రాష్ట్ర శాసన మండలిలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గోపిమూర్తికి అభినందనలు తెలియజేశారు. ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజీలు ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కృషి చేశాను. భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చేస్తానని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పాఠం చెప్పుకునే వారి మీద ఉన్నటువంటి అదనపు భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కోసం ఇప్పుడే పోరాటం చేశాను. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ టీచర్లకు కానీ సోషల్ వెల్ఫేర్ టీచర్స్కి సంబంధించిన సమస్యల పరిష్కారం ఏదైతే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసిందో దాన్ని చట్టబద్ధత కల్పించే విధంగా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయడానికి కానీ అదేవిధంగా ఈ రోజున ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి క్రమబద్ధీకరణ చేయడానికి 114 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. వారిని క్రమబద్ధీకరణ చేయడానికి కానీ గెస్ట్ లెక్చరర్స్కి మినిమం టైం స్కేల్ ఇవ్వటం కానీ ఎయిడెడ్ స్కూల్లో కానీ ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ని ఈ రోజు తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి ఈ రోజున అది స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఈ రోజున ప్రభుత్వం అనేక వర్గాలకి ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒక కొంత బడ్జెట్ని విడుదల చేస్తూ ఉంది. ఈ రోజున దేశం అభివృద్ధి చెందాలంటే అది విద్యారంగం మీద ఆధారపడి ఉంది. అటువంటి విద్యారంగం ఈ రోజున ఎవరనుకున్నా కాదనుకున్న సగం విద్యారంగం ప్రైవేటు పరమైనటువంటి ఉంది.